ఇప్పుడు మనము దేవుని వాక్యంలో నుంచి లాస్ట్ టైం మనం నేర్చుకుని గుర్తుంది కదా, ఫెయిత్ అండ్ ట్రస్ట్. అంటే ఆఫ్టర్ ఫెయిత్ అంటే ఫెయిత్ బేస్ చేసుకొని ట్రస్ట్ వస్తుంది. అయితే ఈ ట్రస్ట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే గాడ్స్ క్యారెక్టర్ అండ్ ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్. ఇదంతా కూడా మనం లాస్ట్ టైం చూసాం. అయితే ఇప్పుడు క్యారెక్టర్ అనేది కొంత, అంటే నేను మళ్ళీ కాకుండా కొంతవరకు నేను దాని గురించి చెప్పి తర్వాత మనం ఫర్దర్గా పోదాం. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, హూ గాడ్ ఈజ్ అనే దానికి క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఓకే అమ్మా, హూ గాడ్ ఈజ్, హూ ఇస్ గాడ్. ఓకే, హూ ఇస్ గాడ్ అనేది ఇప్పుడు క్వశ్చన్. దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. హూ ఈజ్ గాడ్ అనేది దానికి ఇప్పుడు క్వశ్చన్. అది దానికి మీరు ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి. రైట్, ఇంకా ఇంకా చెప్తూనే ఉండండి. భూమిలో ఏదైతే ప్రాణం ఉందో ఆయన ఇచ్చిన ఓకే, లాస్ట్ టైం అన్ని రిపీట్ వెరీ గుడ్. అన్ని రోజులు గుర్తుపెట్టుకున్నారు, గ్రేట్. చెప్పండి, మీరు చెప్పండి. రెడీమేడ్ యూనివర్స్. యూనివర్స్. అమ్మా రత్నమ్మ మీరు చెప్పండి, సైలెంట్గా ఉన్నారు. యా, అంతేనా? మీరు చెప్పండి, ఇంకా చెప్పండి, మీరేం చెప్పండి. దేవుడు ఎవరు అంటే దేవుడిని మనం ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు, అంటే ఏ విధంగా మనం చెప్పాలి, అసలు ఏంటి దేవుడు ఎవరు అనేది మనం ఫస్ట్ ఏం కాదు. అంటే క్యారెక్టర్ లేకపోతే ఈ వీటికి మనం డిఫరెన్స్ కొంచెం చూడాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా సెల్ఫ్ ఎక్సిస్టెన్స్, ఇండిపెండెంట్గా, అవన్నీ నేను నేర్పించి ఇప్పుడు గుర్తు చేసుకొని మళ్ళీ చెప్తున్నా. ఇంకా హూ ఇస్ గాడ్ అంటే మనం ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు? ఇప్పుడు చాలా మంది దేవుడు 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 అంటారు. అంటే అసలు దేవుడు అంటే ఏంటి అనేది మనకి ఎంతవరకు తెలుసు? ఇప్పుడు మనకి దేవుడిని మనం నమ్మాలి అంటే వీ కాంట్ ఏం కావద్దు, అంటే మనం పూర్తిగా బ్లైండ్గా మనం ఏం చేయలేము, నమ్మలేము. విశ్వాసం అనేది మనకి ఏంటంటే ఆ దేవుడు ఉన్నాడు అనే ఫెయిత్, మనం ఆ ఫెయిత్ని బేస్ చేసుకుంటూ నెమ్మదిగా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ బిల్డ్ కావాలంటే దేవుని గురించి మనకు అవగాహన ఉండాలి. ఇన్విజిబుల్ గాడ్. He's a protector for every part of our life. When we walk with him, as all the man of God who have been walked, they have led their life like that. So that is the set of example for us to be trusted. That is our Lord is a living Lord Jesus Christ. Anywhere, any moment, wherever you stay, when you pray for them, definitely 100 to 1000% God will answer our prayer. Through that only we come to know that Jesus is answering our prayer. He's mainly is a protective prayer. The protective is everything is a shepherd for us. Okay. అంతేనా? అంటే దీన్ని బట్టి మనకు నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది, దేవుని గురించి చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే టూ డిఫరెన్స్ అనేది మనం ఏం చేయాలి. హూ
హూ ఈజ్ గాడ్ అనేది ఒక క్వశ్చన్ అయితే, వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్ అనేది ఇంకోటి. అంట వాట్ ఈస్, ఓకేనమ్మా, Yes, sir. వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్, ఓకేనా? ఇది ఇంకో క్వశ్చన్. బోత్ ఆర్ నాట్ సేమ్, Yeah. దేర్ ఇస్ ఎ Different. డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేవుడు అంటే ఏంటో మనకేం కాదు, తర్వాత దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో మనకేం కాదు. బోత్ ఆర్ ఇంపార్టెంట్ టు నో, అంటే దాన్ని ఇంకా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మ్యాక్సిమం బయట ఏం జరుగుతుందంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు మిరకిల్స్ చేస్తాడు, దేవుడు నిన్ను ఫలాంది, దేవుడు ఫలాంది, అంటే దేవుడు ఏం చేస్తాడు అనేది చెప్తున్నారే తప్ప దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయం చెప్పరు. అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవులు, క్రిస్టియన్స్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? దే హ్యావ్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్, బట్ ఆ ఫెయిత్ మీద ట్రస్ట్ బిల్డ్ కాలేదు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దట్ గాడ్ ఈస్ వర్కింగ్, గాడ్ విల్ వర్క్, లేదా దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు అది చేస్తాడు, దేవుడు ఇది ఇస్తాడు, దేవుడు అది ఇస్తాడు. అదేంటంటే అక్కడ ఏముంటుందంటే, వాళ్ళకేం కావాలి, నాకు ఇది కావాలి కాబట్టి దేవుడు నాకు ఇది ఇస్తాడు కాబట్టి నేను దేవుని దగ్గరకు వస్తున్నాను. అంటే వాళ్ళ ఓన్ నెససరీ, అంటే వాళ్ళ యొక్క నీడుని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వస్తారు. దేవుడు ఒకవేళ ఇస్తే సంతోషపడతారు, ఇవ్వకపోతే వేరే దేవుని వెతుకుంటారు. అక్కడ ఏం కావట్లేదు, ట్రస్ట్ బిల్డ్ కావట్లేదు. ఈరోజు చాలా మంది అంటే యు బిలీవ్, యు కీప్ ఫెయిత్, గాడ్ విల్ డూ మిరాకిల్స్ అని చెప్పేసరికి దే కీప్ ఫెయిత్ ఆన్ గాడ్ బికాస్ ఆఫ్ మిరాకిల్స్. అంటే ఏమంటారు, దేనికోసము? మిరాకిల్స్ కోసం దేవుని మీద విశ్వాసం. కానీ ఆ విశ్వాసం ఎంతకాలం ఉంటుందో గ్యారంటీ లేదు. అందుకే చాలా మంది ఇప్పుడు ఏమంటాయి, ఒకప్పుడు క్రైస్తవులైన వారు ఇప్పుడు ఏమైపోతున్నారు, హిందువులు, ముస్లింలు, బౌద్ధిస్టులు, కొంతమంది నాస్తికులు అయిపోయారు. అంటే ఇంకా రకరకాలుగా ఏమైపోయారు, బైబుల్ వదిలేసి, దేవుని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ కనిపించని సత్యము వాళ్ళకి అక్కడ ఏం కనిపించింది. వాళ్ళు పోయి గుహలో, కేవ్లో కూర్చొని ఏం చేస్తారు, తపస్సులు చేస్తారు, మెడిటేట్ చేస్తారు, భయంకరమైన పాపాలు చేస్తారు, మద్యం ఏమంట మత్తులో ఉంటారు, ఇక రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నా కూడా మరి ఇక్కడ సత్యం ఉంది, ఇక్కడ సత్యం లేదు అనే విషయాన్ని వాళ్ళు ఏం తెలియదు. కాబట్టి ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, మనం ఫెయిత్తో ఏం కాదు, సరిపుచ్చుకుంటే సరిపోదు. ఫస్ట్ విశ్వాసం రావాలి, దేవుడు ఉన్నాడు. వీ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎగ్జిస్ట్. కాబట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మిన తర్వాత ఆ ఫెయిత్ అనేది నెమ్మదిగా బిల్డప్ అయ్యి ఏం కావాలి, ట్రస్ట్ కావాలి. ఒక వ్యక్తిలో దేవుని మీద నమ్మకం ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి ఎన్నడూ కూడా ఏం చేయలేను, ఇంకా దేవుడిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియనప్పుడే మనం ఏం చేస్తాం, దేవుడిని వదిలేసే అవకాశం 99.9%. ఇవాళ రేపు చాలా మందికి ఫెయిత్ అని ఎవరైతే అంటారో అది ఫెయిత్ కాదది, సెల్ఫిష్నెస్. నేను ఒక చోటుకి పోయినప్పుడు చాలా మంది, అది పోలీస్ క్వార్టర్స్లో పోయి వాక్యం చెప్తే నేను అన్నాను, విశ్వాసం, చాలా మంది విశ్వాసం అంటారు కానీ అది సెల్ఫ్. అంటే వాళ్ళు రెడీగా లేరు యాక్సెప్ట్ చేయడానికి. లేదు ఫెయిత్ అని. ఫెయిత్ అంటే ఏంటి, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడిని నమ్మకం, దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇస్తే సంతోషపడతారు, ఇవ్వకపోతే దేవుని దూషిస్తారు. అంటే అర్థం ఏంటిది, అది ఫెయిత్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఏం చేశాడు, నీకు నీ సంతానాన్ని ఇస్తాను అని 75 years అప్పుడు దేవుడు చెప్పాడు అనుకున్నాడు. 25 years వరకు దేవుడు సంతానాన్ని ఇవ్వలేదు, వాగ్దానం చేశాడు. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని మీద విశ్వాసంతో ఆయన ఏం చేశాడు, నడిచాడు. దట్ ఈస్ ఫెయిత్. ఈరోజు చాలా మంది ఏం చేస్తా, సెల్ఫ్ అంటే సెల్ఫిష్నెస్ అనేది, సెల్ఫ్ మోటివ్ అనేది వాళ్ళలో ఉండిపోయిన కారణం బట్టి వాళ్ళు ఏమంటారు, దేవుడు నాకు ఇది ఇస్తే లేకపోతే నేను మానే. అంటే అర్థం ఏంటిది, వాళ్ళలో ఏం లేదు, నిజమైన ఫెయిత్ లేదు.
ఇప్పుడు శద్రకు మేషకు అబద్ధనోగు ఉన్నారు. వాళ్ళ ముందు పెద్ద అగ్నిగుండం ఉంది. ఇప్పుడు ఈ అగ్నిగుండం ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళు ఏమంటున్నారు, మా దేవుడు మమ్మల్ని కాపాడుటకు సమర్థుడే. ఒకవేళ కాపాడకపోయినా సరే మా దేవుని కోసం మేము అగ్నిగుండంలో పొడి ఏమైపోతాం, ఖాళీ బూడిదైపోతాం, కానీ మేము మాత్రం ఏం కావు, వెనకకు. అది ఫెయిత్. ఈరోజు ఫెయిత్ ఏంటంటే, చాలా మంది ఫెయిత్ ఏంటంటే దేవుని దగ్గరకు వస్తే యూ విల్ బి బ్లెస్డ్ అనే అనేకమైన మిరాకిల్స్ చూస్తా. Give the business, take it. అదే ఇప్పుడు ఏమన్నా అందుకే బీట్యూబీ దాంట్లోనే ఏమొచ్చింది, ఇఫ్ యూ గివ్ 100 గాడ్ విల్ గివ్ 1000. అంటే అదేమైంది, ఒక కమర్షియల్ గా ఒక బిజినెస్ మెంటాలిటీ అయిపోయింది. దేవునికి ఇవ్వు, దేవునికి ఇస్తే ఏమవుతుంది అనా. ఇప్పుడు దానికి అబ్రహాం ఒకవేళ అబ్రహాం మన మధ్యలో ఉండుంటే అబ్రహాం ఇస్సాకుని ఎందుకు బలి అర్పించేవాడు? నేను ఒక కుమారుని ఇస్తే దేవుడు నాకు 10 మంది పిల్లల్ని ఇస్తాడని. అంతే కదా, అదే కాన్సెప్టే కదా. కానీ అబ్రహాం ఏం చేయలేదు, ఏమన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవునికి ఇచ్చేస్తున్నానంటే నాకు మళ్ళీ పిల్లలు పుట్టగా పోనే. దట్ ఈస్ ఫెయిత్. అంటే విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఏం కాదు, సెల్ఫిష్ గా ఆలోచించదు. అంటే సెల్ఫ్ మోటివ్ అనేది ఉండదు. నాకుందా లేదా వద్దు, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నేను దేవునికి ఏం చేస్తాను, సర్వం అర్పించేసి వెళ్ళిపోతాను. అది అందుకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేవుడు అంటే ఏంటో, దేవుని క్యారెక్టర్ స్వభావం ఏంటో మనకేం కావాలి, చక్కగా వివరంగా తెలియదు. అవునా? దేవుడు అంటే ఏంటి అనేది మనం అక్కడ ఏం చూస్తే కొంత మనం చూస్తే, ఒకటి గాడ్ ఈజ్ స్పిరిట్. దట్ ఈస్ నాట్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఏంటి, హీఈస్ మర్సిఫుల్, హీఈస్ కైండ్, హీఈస్ లవ్. అంటే అదంతా కూడా ఎందులోకి వస్తుంది, క్యారెక్టర్ లోనికి వస్తుంది. గాడ్ ఈజ్ స్పిరిట్ అంటే దేవుడు ఒక ఆత్మై ఉన్నాడు అనేది అదేమైతుంది, దేవుని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడు, గాడ్ ఈజ్ లైట్ అన్న. దీన్ని కూడా ఏమైతుంది, అది డిస్క్రైబ్ చేస్తుంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? Who is God and which God? వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఇవి మనం నేర్చుకుంటే అప్పుడు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీ కాంట్ ఫర్సేక్. ఇప్పుడు అందుకే నేను ఒక క్యాప్షన్ టుడేస్ డిసైబుల్స్ ఫెలోషిప్ పెట్టి ఏమని చెప్పా, ఫర్సేకింగ్ ఎవ్రీథింగ్, లివింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్ అని. అంటే సమస్తాన్ని త్యజించి దేవుని కోసం బ్రతకటం అనేది గురి. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, సమస్తం కోసం దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి. ఇప్పుడు మీరు నమ్ముతారు, అన్య జనాంగంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను నమ్ముతారు. ఆ దేవత ఏదో చేస్తుంది, ఈ దేవత ఏదో చేస్తుంది అనేసరికి ఆ దేవతను మొక్కుతారు, ఈ దేవతను మొక్కుతారు. అలాగే క్రైస్తవులు కూడా పలానా చోటికి పోతే అక్కడ పాస్టర్ ప్రవచనాలు చెప్తాడు, అక్కడ చాలా బ్లెస్సింగ్స్ వస్తున్నాయంటే అక్కడికి పోతారు, మళ్ళీ ఇక్కడికి పోతారు. అంటే వాళ్ళకి ఎక్కడైతే పాజిటివ్గా టాక్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ నాకు ప్రవచనాలు కావాలి, నా కోసం ప్రవచనాలు చెప్పాలి, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ దిస్ అనగానే మనం ఏం కాదు అనా. ఒక మాట నేను అంటాను, ఒకవేళ అదే ప్రవచనం గాడ్ ఈజ్ రేపటి దినాన దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాను, యాక్సిడెంట్ ద్వారా నువ్వు చచ్చిపోతున్నావు, దేవుడు నీకేం చేస్తున్నాను, అయిపోయింది, రేపే లాస్ట్ దినం అని దేవుడు ఒకవేళ ఎవరైనా ప్రవచనం చేస్తే ఎవరన్నా వస్తారా? ఎందుకు? దే డోంట్ యాక్సెప్ట్. దేవుని విల్లు ఏమై ఉందో మాకొద్దు, నేను ఏమనుకున్నా నాకు అదిగా. ఒకవేళ వాళ్ళు అకార్డింగ్ అంటే వాళ్ళ ఒక ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు ఆయన ప్రవచనాలు జరిగాయనుకో, దే విల్ బి హ్యాపీ. ఓకే, రైట్, వెరీ గుడ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ అనేసరికి వాళ్ళు ఏమైపోద్ది, గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ యూ, తర్వాత గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ, పలానా ఇవన్నీ చెప్పేసరికి అంటే గాడ్స్ వర్క్ మీద, గాడ్స్ ఏదైతే ప్రొవిజన్ ఉందో దాని మీద, గాడ్స్ ప్రొటెక్షన్ మీద, అంటే వీటి మీద డిపెండ్ అవుతాం. అది కాదు, దేవుడు నీకు ఏం చేసినా సరే
ఒకవేళ దేవుడు అంటే ఏంటో, దేవుని స్వభావం ఏంటో మనం తెలుసుకోకపోతే మనం దేవుని మీద ఏం చేయలేం, పూర్తిగా ఆధారపడలేం. కాంట్ డిపెండ్ ఆన్ గాడ్ కంప్లీట్గా. అందుకే ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్ విషయం, అందుకే నేను ఎక్కువగా బ్లెస్సింగ్ గురించి, మెరాకిల్స్ గురించి మనం ప్రసంగంలో చెబితేనే దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు. దేవుని విషయంలో నువ్వు సిన్సియర్గా ఉంటే, నువ్వు అడిగినా అడగకపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా, గాడ్ విల్ బి బ్లెస్ యూ. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ దట్ ఆస్కింగ్. ఇప్పుడు నా జీవితం ఒక రకంగా ఉంది, నేనేమో గాడ్ బ్లెస్ మీ అంటే దేవుడు అంటే, ఎందుకంటే దేవుని యొక్క సిద్ధాంతానికి భిన్నంగా దేవుడు ఏం చేయడు. దేవుని యొక్క సిద్ధాంతం ఏంటిది? యు బీ హోలీ, రైచియస్ అని ఏం కావాలి అంటే అప్రైట్. ఏదైతే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఏదైతే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉండు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇప్పుడు నిన్ను ఆశీర్వదించడమే కాకుండా ఆశీర్వాదానికి కారణంగా నేను చేస్తాను. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. అంటే యూ విల్ బి బ్లెస్సింగ్ టు అదర్స్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ చాలా మంది ఏం చేస్తారు, లార్డ్ బ్లెస్ మీ, నన్ను దీవించు అంటే చాలు, నా వరకు నన్ను దీవించు చాలు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? నిన్ను దీవించి నిన్ను ఇతరులకు దీవెనగా చెయ్యాలి. అందుకే అబ్రహాంను దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రహాంతో చెప్పేటప్పుడు నిన్ను నేను బ్లెస్ చేస్తా, నిన్ను ఆశీర్వదించడమే కాకుండా ఆశీర్వాదానికి కారణంగా నేను చేస్తాను. అంటే అబ్రహాము ద్వారా ఎంతమంది దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తే అబ్రహాము ద్వారా ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అంటే, హూ ఇస్ గాడ్ అనేది మనం ఏం కావాలి, ఆయన యొక్క నేచర్, క్యారెక్టరే కాకుండా ఆయన ఏమై ఉన్నాడు. ఇప్పుడు అందులో ఏమొస్తుంది? గాడ్ ఇస్ స్పిరిట్ వస్తుంది. దాంట్లో ఏమొస్తుంది? గాడ్ ఓమిని ప్రెసెన్స్. అంటే ఎక్కడైనా సర్వవ్యాపి అనే విషయాన్ని అక్కడ మనం చూడవచ్చు. రెండవది ఏంటిది? గాడ్ ఈజ్ ఓమ్నిసెన్స్. అంటే ఆయనకి ఏంటంటే అన్ని దేవునికి తెలుసు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. తర్వాత ఏంటి? ఆల్ మైటీ. దేవుడు ఏమంట? సర్వశక్తి గల దేవుడు. అంటే అని కూడా ఏం చేయగలడు ఆయన? చేయగలడు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ఎవ్రీవేర్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది హైందవులు చెప్పుకునే విషయం ఏంటంటే, దేవుడు ఎందులో కూడా ఉన్నాడు, పెన్నులో ఉన్నాడు, రాళ్ళల్లో ఉన్నాడు, రప్పల్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అదేంటంటే వాక్యానికి భిన్నం. దేవుడు జీవము గల దేవుడు గనక ఏం చేస్తాడు? అంతటా వ్యాపించినా కూడా, అంతటా ఉన్నా కానీ జీవము లేని రాళ్ళల్లో, రప్పల్లో దేవుడు ఉండడు. వేరే వాళ్ళు ఏం చేస్తారు? కన్కన్మే అంటే ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు అంటారు. ఆ చెక్కలో కూడా దేవుడు ఉన్నాడు, పెన్నులో దేవుడు ఉన్నాడు, ఆ రాయిలో దేవుడు ఉన్నాడు. ఇది ఏంటంటే వాక్యానికి భిన్నం. దేవుడు అంతటి ఉంటాడు కానీ అన్నిట్లో ఉండడు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తారు? రాయి స్టోన్ ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి ఏం చేస్తారు? ఇప్పుడు ఇదేమో చిన్న రాయి. ఇప్పుడు చాలా మంది నమ్మేది ఇందులో దేవుడు ఉన్నాడు, ఇందులో దేవుడు ఉన్నాడు అని నమ్మి వాళ్ళు ఏం చేస్తారు? నేను జమ్మూలోకి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద ఫేమస్. అయితే ఆ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశారు? పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన తర్వాత పక్కన లైన్గా చిన్న అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ చిన్న రాళ్ళు లైన్గా ఇట్లా పేర్చారు లైన్గా. నేను అడిగాను ఏంటిది అంటే, వాళ్ళకు తెలిసిన దేవుళ్ళు, దేవతల రూపాలు, పేర్లు మాత్రం పెద్ద పెద్దగా పెట్టారు. వాళ్లకు తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే 3,000,000 దేవతలను ఏం చేయాలి? భర్తీ చేయాలి. కాబట్టి ఆ సంఖ్య కోసం వీళ్ళు ఏం చేశారు? చిన్న చిన్న రాళ్ళు తీసి పెట్టి, ఇట్లాంటి రాళ్ళే చిన్న చిన్నవన్నీ. ఇది కూడా ఒక దేవుడు అన్నట్టు. దీంట్లో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇది చాలా మంది యొక్క నమ్మకం. కానీ దేవుడు ఏం కాదు, అంతటా అంతటా ఉంటాడు కానీ అన్నిట్లో అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సి అంటే ఇట్లాంటి చాలా విషయాలు మనకు. అందుకే ఇక్కడ ఏముందంట? దేవుడు గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ లైట్, తర్వాత గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, తర్వాత ఓమ్నిసెంట్, తర్వాత ఓమ్నిసియంట్,
తర్వాత ఇంకేముంది ఇట్లా ఓం ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఆల్మైటీ గాడ్. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే హూ ఇస్ గాడ్ అనే దానికి డిస్క్రిప్షన్. అంటే దేవుడు ఎవరు అంటానికి ఇవన్నీ వస్తాయి. దేవుని క్యారెక్టర్ కిందకి వచ్చినప్పుడు ఏమవుతున్నాయి? గాడ్ ఈస్ లవ్, గాడ్ ఈస్ కైండ్, గాడ్ ఈస్ గ్రేషియస్. తర్వాత ఇదంతా కూడా ఎందులోకి వస్తుంది? గాడ్ ఈస్ ఫర్గివింగ్. తర్వాత గాడ్ పలానా పలానా, అదేంటి క్యారెక్టర్ కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం క్యారెక్టర్ని తెలుసుకోవాలా, దేవుడిని తెలుసుకోవాలా? దేవుడు. హూ ఇస్ గాడ్ అనేది మనకు తెలుసుకొని తర్వాత ఆ క్యారెక్టర్ మనం తెలుసుకొని ఆ క్యారెక్టర్ మేరకు మనం బిల్డప్ కావాలి. ఇప్పుడు పరలోకంలో ఇప్పుడు ఉదాహరణ, పరలోకంలో రమేష్ గారు ఉన్నారు దేవుడితో. ఇప్పుడు దేవుని యొక్క కోరిక ఏంటంటే ఈ భూమి మీదే దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో, దేవుడు అంటే ఏంటో ఇక్కడే తెలుసుకొని ఆయన క్యారెక్టర్ మేరకు బిల్డప్ అయ్యి నువ్వు పరలోకానికి పోతే అప్పుడు దేవునికి నీకు క్లాషింగ్ అనేది ఉండదు. దేవుడు చెప్పిన దాంట్లో ఏమవుతుంది? ఆ మాటకు మీరు ఏమవుతారు? సింక్ అవుతారు, అంటే ఒబే అవుతారు. ఎందుకంటే ఓకే, దేవుడి క్యారెక్టర్ ఇది, దేవుని స్వభావం ఇది, దేవుని యొక్క ఆలోచన ఇది. నీకు ఇక్కడే భూమి మీదే నువ్వు అన్ని తెలుసుకొని నువ్వేమే ప్రిపేర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయా? పరలోకం. ఎందుకంటే పరలోకం ఏం కాదు 60-70 సంవత్సరాలు కాదు, ఇటర్నిటీ, అంటే ఎండ్ లేదు. యుగాలు ఏం కావాలి? దేవునితో కలిసి ఉండాలి. మరి దేవునితో కలిసి మనం ఉండాలి అంటే దేవుని గురించి మనకు పూర్తి వివరణ తెలియాలి. కానీ ఇక్కడ ఒక ఏమైతుంది, ఒక నష్టం ఏం జరుగుతుందంటే దేవుని గురించి చెప్పడానికి బదులు దేవుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని హైలైట్ చేస్తాడు. ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికే భూమి మీద దేవుడు నీకు ఇది ఇస్తాడు, దేవుడు నాకు అది చేస్తాడు, పలాని పలాన్ పలా పలా పలా, ఓన్లీ ఫర్ ఎర్త్లీ లైఫ్ అన్నట్టు. ఈ 60-70 సంవత్సరాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, పలాంది పలాంది పలాంది. ఓకే సరే, ఆ బోధకుడు చెప్పినట్టు లేదా కొన్ని వాక్యాలు కోట్ చేసిన దాన్ని బట్టి దేవుడు నా జీవితంలో చేశాడు కార్యం కాదని. ఎన్ని రోజులు చేస్తాడు? నేను బ్రతుకున్న రోజులు చేస్తాడు. మరి నేను చచ్చిపోయినాక ఎటు వెళ్తాను? నేను ఐఎమ్ ఎలిజిబుల్ టు స్టే విత్ గాడ్ అంటే ఆయనతో పాటు లీవ్ చేయడానికి, ఆయనతో పాటు కలిసి సంచరించడానికి నేను ఏమైనా అర్హత సంపాదించానా? ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అంటే దేవుడు చేసే కార్యాలు చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ ఓన్లీ దాని మీద ఫోకస్ పెట్టు. ఓకే, కొన్నిసార్లు విశ్వాసాన్ని ఏం చేయాలి? బిల్డప్ చేయడానికి విశ్వాసం దేవసం. బాబు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలుగా చేశాడు, మన్నాన్ని కురిపించాడు. ఓకే, నువ్వేం కావద్దు, చింతించవచ్చు. దేవుడు నీకేం చేస్తాడు? నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు, నీకు మేలే చేస్తాడు, నిన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు, పలానా. ఎందుకు? వాళ్ళని విశ్వాసములో బలపరచటానికి, ప్రోత్సాహం చేయడానికి, మోటివేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి, అంటే ఈ రకంగా మనం వాడచ్చు. కానీ ఏం కాదు, దాన్ని మాత్రమే ఫోకస్ పెట్టదు. ఓన్లీ ఇదే కాదు, దేవుడు ఇది చేశాడు, దేవుడు అది చేశాడు, దేవుడు ఇది చేశాడు, ఇదే కాదు. అది చెప్పుకుంటా ఎంతకాలం బ్రతికున్న రోజులు చెప్పు. తర్వాత సంగతి ఇట్స్ పెద్ద క్వశ్చన్ అది. ఓకే, దేవుడు ఏం చేస్తాడో నాకు చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ దేవుడు ఏమై ఉన్నాడో నాకు చెప్పకపోతే, దేవుని యొక్క స్వభావం ఏంటో నాకు తెలియకపోతే నేను ఎట్లా మారుతాను? నేను మారకపోతే ఏం చేయలేను? ఇటర్నిటీలో, నిత్యత్వంలో నేనేం చేయలేను? దేవునితో పాటు ఉండలేను. ఎందుకంటే దేవునికి నీకేం కాదు. ఇప్పుడు మనమే న్యాచురల్గా మనం మామూలు మనుషులు. ఉదాహరణ, ఇప్పుడు ఈయనకు నాకు కొంచెం ఏమన్నా క్లాసింగ్ అవుతుంది, పడకపోతే ఏం చేస్తాను? దూరంగా ఉంటాను. ఎందుకు? నీకు నాకు పడట్లేదు. ఎందుకంటే వి కీప్ డిస్టెన్స్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు నాకు పడట్లేదు. మరి దేవుడు పోనీ, ఇప్పుడు మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. ఈ రోజు రేపు ఉంటాం లేదు తెలియదు, వచ్చే వారం కల్లా ఉంటాం తెలియదు, ఎప్పుడేమైతే తెలియదు. అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకు? వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళకి నాకు పడదు. ఓకే రైట్, ఓకేనా, డిస్టెన్స్ అయిపోయింది. మరి అదే విధంగా దేవుడు చేస్తాడు, చేయడా? ఎందుకంటే నువ్వు ఎక్కడుండాలి? పరలోకంలో ఉన్నావు. పరలోకంలో దేవునితో పాటు ఉండాలంటే దేవునికి నువ్వు సింక్ కానప్పుడు నేను తీసుకెళ్లి దేవుడు పరలోకంలో ఎట్లా పెట్టుకుంటాడు?
ఎట్లా పెట్టుకుంటాడు ఏమంటాడు, వద్దు స్టే అవే, వెళ్ళిపో, నువ్వు నరకానికి పోయినా పర్వాలేదు కానీ నా దగ్గర మాత్రం నువ్వు వద్దు. ఎందుకో, ఇక నా మాట మీద నీకు నమ్మకం లేదు, నేను చెప్పిన మాట నువ్వు ఒబే చేయవు, నా స్వభావం ఏంటో తెలియదు, అసలు నేనంటో నీకు తెలియదు, ఏం నేర్చుకున్నావు నువ్వు పర్లోకం. దేవుడు అడుగుతాడు, నువ్వు చర్చికి పోయావు, బైబుల్ పెట్టావు, ఇంత చేసావు, ఇన్నేళ్ళ నుంచి నువ్వు నా గురించి ఏం నేర్చుకున్నా అని దేవుడు అడిగాడు అనుకో, మనం ఏం చేస్తాం?